హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? హోప్ఫుల్లీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ స్ట్రాటజీ వచ్చేసి మీన్ రివర్షన్ స్ట్రాటజీ. నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా. సో మీన్ రివర్షన్ స్ట్రాటజీ, సో ఇది ఇన్వెస్ట్మెంట్లో యూజ్ చేయొచ్చు, పొజిషనల్ ట్రేడింగ్లో యూజ్ చేయొచ్చు, ఓకే, స్వింగ్ ట్రేడింగ్లో యూజ్ చేయొచ్చు, ఇంట్రాడేలో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఈ కాన్సెప్ట్ బట్టి కొంచెం శ్రద్ధగా నెక్స్ట్ వాట్ ఎవర్ ఆ టైం పీరియడ్ 10 to 15 minutesలో అయితే ఈజీగా అయిపోతుంది. సో మీరు కొంచెం డీప్గా ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మీ కళ్ళ ముందే జరుగుతుంది, బట్ మనం ఏంటంటే దాన్ని పట్టించుకోం పెద్దగా. సో యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఏంటంటే మీకు చూపిస్తాను. మీన్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఇది ఒక మూవింగ్ యావరేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-day మూవింగ్ యావరేజ్ అనేది ఇలాగా మనము డ్రా చేసాం. సో మనకి స్టాక్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ నుంచి కదా, సో ఇలాగా మనకి స్లోప్లో ఉందంటే ఏంటి, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఉన్నట్టే కదా. సో మనకి ఇలా వచ్చింది. సో మనకి ఇక్కడ ప్రైస్ అనేది సో అటు ఇటు మనకి మూవ్ అవ్వడం జరిగింది కదా. దేనికి? మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళింది, అలాగే మూవింగ్ యావరేజ్ కిందకి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అంటే నేను ఒక జస్ట్ లైక్ దట్ ఒక చిన్న డ్రాయింగ్ గీసాను అంతే. సో నాకు తెలిసి ఇది సరిగ్గా లేదని, బట్ ఓకే. సో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఇది అర్థం చేసుకోండి. ఇలా స్టాక్ ప్రైస్ వెళ్ళింది, ఇలా వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఒక్కసారి పైకి వెళ్ళినంత మాత్రాన స్టాక్ కిందకి రాదు అనేది ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ మీన్ ఇది. సో కిందకి వచ్చింది, మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చింది, మళ్ళీ టాప్ వెళ్ళింది, మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చింది, మళ్ళీ బాటమ్ వెళ్ళాడు, మీన్ పొజిషన్. నేను ఇక్కడ డ్రాయింగ్ మట్టుకే చూపిస్తున్నాను, రియల్ టైంలో ఇలా ఉండదు. ఎందుకంటే సో రియల్ టైంలో ఎలా ఉంటుందో కూడా ఇప్పుడే చూపించేస్తాను. సో ఇలాగా మనకి ఒకసారి పైకంట అన్యూజువల్ మూవ్స్ అంటారు. అంటే సడన్గా కనుక, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా కనుక మూమెంట్ అనేది వచ్చి స్టాక్ ప్రైస్ ఇలా వెళ్ళిపోయినప్పుడు పైకి, ఇక్కడ బై చేసే వాళ్ళు టూ మచ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఎవరైతే ప్రైస్ ఇక్కడ వరకు తీసుకెళ్లారో వాళ్ళేమో బుక్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏదైనా సరే మార్కెట్లో ప్రొడక్ట్ ఉంటుంది, ఏదో ఒక సర్వీస్ ఉంటుంది. ఒక సర్టెన్ పాయింట్ వరకే ఎవరైనా కొనడానికి ఇష్టపడతారు, తర్వాత కొనరు. ద సేమ్ వే ఇక్కడ ఈ ప్రైస్ వద్దనుకున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యి, సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది ఇప్పుడు డైలీ చార్ట్ అనుకుందాం. డైలీ చార్ట్ అనుకుంటే 3 months టైంలో లేకపోతే 6 months టైంలో మీన్ పొజిషన్కి రావచ్చు, లేదా 1 year టైంలో రావచ్చు. అంటే ఇక్కడికి రావడం పక్కా, బట్ టైం మట్టికి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, ఎందుకంటే ఒక్కొక్క టైం ఫ్రేమ్కి ఒక్కొక్క టైం పీరియడ్ అనేది పడుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చింది కిందకి, ఈ ప్రైస్ కరెక్ట్ ప్రైస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఐటీసీ చూద్దాం. సో ఐటీసీ స్టాక్ కనుక చూస్తే, సో 159 వరకు కూడా వచ్చాడు వాడు మొన్న రీసెంట్గా కూడా. సో ఆ ప్రైస్ కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వాల్యుయేషన్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 196 దగ్గర ట్రేడ్ అవుతున్నాడు. ఓకే, సో అంటే ఏంటి, ఒక ప్రైస్ని మార్కెట్లో అన్యూజువల్గా అంటే సడన్గా కనుక పైకి తీసుకెళ్ళినా, సడన్గా కనుక కిందకి తీసుకొచ్చినా, అది ఒక టైం పీరియడ్ అయిన తర్వాత అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ ఆఫ్టర్ సమ్ టైం అది ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది మట్టికి గుర్తుపెట్టుకోవాలి. ఇదే మీన్ రివర్షన్ స్ట్రాటజీ అంటే. సో దీన్ని మనము మూవింగ్ యావరేజ్ మీద అప్లై చేసినప్పుడు మట్టికి చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ వరకు మీకు అర్థమైతే నెక్స్ట్ అది కూడా మీకు అర్థం అవుతుంది. సో సింపుల్ అనమాట. మీన్ రివర్షన్ అంటే అన్యూజువల్గా, అంటే సడన్గా కనుక ఒక స్పైక్ మూవ్ కానీ, లేకపోతే సడన్గా ఒక 1 weekలో ఒక స్టాక్ ప్రైస్ కనుక సడన్గా పైకి కనుక వెళ్ళిపోయినా, సడన్గా కిందకి కనుక వచ్చేసినా, మళ్ళీ అది దాని యథాస్థితికి రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ రావడం మట్టికి వచ్చేస్తుంది అనమాట అది. ఓకే, సో అండ్
ఇప్పుడు ఇంకా నేను ఎలా వర్కౌట్ అవుతుందని చూద్దాము. ఒక ఇంట్రాడే తీసుకుందాం సరదాగా, అంటే ఓకే ఇంట్రాడేలో తీసుకుందాము. ఇంట్రాడే బాగోదేమో, ఆర్లీ అయితే పర్ఫెక్ట్. ఆర్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నప్పుడు ఓకే, సో ఇది సే సంథింగ్ లైక్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనుకోండి. ఏంటిది? పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనుకోండి. ఓకేనా, అనుకున్నాం కదా. సో నెక్స్ట్ది, సో ఈసారి మనమేమో ఇది సే సంథింగ్ లైక్ ఒక 30 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనుకుందాం. ఈ బ్లూ లైన్ ఇప్పుడు డ్రా చేసేది. ఓకే, ఇక్కడ డ్రా చేయలేదు, సరేనా. సో ఇప్పుడు బ్లూ లైన్ అనేది ఏదో ఒకటి ఎగ్జాక్ట్గా అలా ఉండదు. సో ఇప్పుడు బ్లూ లైన్ అనేది ఏంటి, ఏమని చెప్పాను, దీన్ని 30 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అని అనుకోండి. ఓకే, 30 పీరియడ్ మూవింగ్ యావరేజ్. సో జనరల్గా ఇప్పుడు మనము ఇంక నెక్స్ట్ డ్రా చేయాల్సింది ఏంటి, ప్రైస్ కదా. సో ప్రైస్ నేను ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనపడటానికి మనకి రెడ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ప్రైస్ని ఇలా డ్రా చేసాం. ఓకే, సో ప్రైస్ని నేను ఐ థింక్ బెటర్ నేను మళ్ళీ ఒకసారి డ్రా. సో ప్రైస్ వచ్చేసి మనకి ఓకే, సో ఇలా ఉందనుకుందాం ప్రైస్. సో ఇప్పుడు మనకి ప్రైస్ ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నాను అనేది. సో ఇంక తర్వాత మిగతాది చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేను ఇది ఎందుకు డ్రా చేశానంటే, ఈ హై ఏదైతే ఉందో అవునా, ఇది ఏంటిది యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ క్లియర్గా మూవింగ్ యావరేజ్ 30 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మనకి 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి, అవును కదా, క్రాస్ చేసింది. అలాగే మనకి స్టాక్ ప్రైస్ చూస్తే ఎక్కడికి 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి చాలా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. 100కి ఫర్గెట్ అబౌట్, అంటే 30 మర్చిపోండి, 100కి చాలా దూరంగా వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏం చేయమంటున్నానంటే నేను షార్ట్ చేయమంటున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇది షార్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తాం, షార్ట్ చేస్తాం. ఎందుకు షార్ట్ చేస్తామంటే ఈ 100 పీరియడ్ ఇది మనం ఆర్లీ చార్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చార్ట్, ఇది ఆర్లీ చార్ట్. ఓకే, సో ఆర్లీ చార్ట్లో మనకి ప్రైస్ గనక మూవింగ్ యావరేజ్కి దూరంగా కనుక వెళ్ళిపోతే సో జనరల్గా ఏం చేస్తామంటే షార్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అలాగే ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఈ స్టాక్ మళ్ళీ ఒకసారి మీన్ పొజిషన్కి వస్తుంది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు, ఇది 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి తీసుకొచ్చాం, అవునా. యాక్చువల్గా రియల్ టైంలో కూడా ఇలాగే జరుగుతుంది, నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం మనం, ఇది షార్ట్ చేసాం అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, సో రెండోది వచ్చేసి ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ రెండోది వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది మన అగైన్ ఇది ఏంటిది, మనకి ఇక్కడ షార్ట్ చేసాం 90కి, అదే సారీ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి 2 ఫార్లో ఉంది కాబట్టి షార్ట్ చేసాం. ప్రైస్ ఎప్పుడు చిన్న మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంటుంది. అంటే ఏది ఇక్కడ స్మాల్ మూవింగ్ యావరేజ్ ఏంటి, 30 పీరియడ్. ఇక్కడ చూస్తే ప్రైస్ కిందకు వచ్చేసింది, ఎక్కువ ఫాల్ అనేది ఉంది. సో ప్రైస్ వచ్చేసి బాగా కిందకైతే వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే, ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందో, అవును కదా, ఈసారి ఏమైంది, చిన్న టైం ఫ్రేమ్ వచ్చేసి పెద్ద టైం ఫ్రేమ్ కింద వచ్చింది. సో ప్రైస్ వచ్చేసి మళ్ళీ అగైన్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కన్నా చాలా దూరంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం బై చేస్తాం. సో ఇదనమాట. ఎందుకు బై చేస్తాము, మనకి ప్రైస్ మళ్ళీ యథాస్థానానికి అంటే మీన్ పొజిషన్కి వెళ్తుందని తెలియడమే కాదు, కొంచెం టైం పట్టినా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, యాక్చువల్గా కరోనా వైరస్ అప్పుడు వచ్చిన ఫాల్ అంతా కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కొన్ని స్టాకులు 2 నెలల్లో, కొన్ని స్టాకులు 3 నెలల్లో, కొన్ని స్టాకులు 5 నెలల్లో, కొన్ని స్టాకులు ఈ మంత్లో నవంబర్లో
యథాస్థానానికి వచ్చేసినాయి, ఇంక్లూడింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లతో సహా. అర్థమైందా? ఇంకా చూస్తే ఐ మీన్ టు సే, నేను వర్డ్ యూజ్ చేయకూడదు, బట్ మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్సే ఫెయిల్ అయ్యారు. ఎందుకు? ఒకటి మనీ లేక, రెండోది భయపడి, మూడోది ఎగ్జాక్ట్గా టెక్నికల్ లెవెల్స్ తెలియక. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది తెలిస్తే అక్కడ కొంటారు ఆబ్వియస్గా. బట్ ఈ మూడిని బేస్ చేసుకునే ఈ ఎఫ్ఐఎస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనతో ఆడుకున్నాయి అనమాట. ఓకే, సో ఇది మీన్ రివర్షన్ స్ట్రాటజీ అంటే. ఓకే ఫ్రెండ్స్, సో ఈ బేస్ మీద నేను మీకు కొంచెం సింప్లిఫైడ్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎలా చెప్పాను అనేది. సో ఇలా ఉంటాయి మూవింగ్ యావరేజెస్ అంటే. సో ఇప్పుడు చూడండి, దీని మీద మళ్ళీ స్టాక్ ప్రైస్ ఎలా ఉంటుంది. సో యాక్చువల్గా స్టాక్ ప్రైస్ ఇలాగే మూవ్ అవుతుంది కదా, బట్ ఇక్కడ మనము డ్రా చేయడం ఎగ్జాక్ట్గా మనకి రాదు కాబట్టి సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. కానీ బట్ సో స్టాక్ ప్రైస్ వచ్చేసి సో జనరల్గా అలాగే మూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనకి మూవింగ్ యావరేజెస్కి అంటే క్రాస్ ఓవర్ అయినప్పుడు ఇక్కడ బై చేస్తాం. ఓకే, సో ఇలాంటి పొజిషన్స్ వరకు మళ్ళీ మీన్కి టార్గెట్ చేస్తాం మనం. ఏది? హయ్యర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్కి టార్గెట్ చేస్తాం. ఇక్కడ ఉంది, ఇక్కడ సెల్ చేస్తాం, ఇవ్వండి ఇక్కడ బై చేస్తాం. సో సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా మనము లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేద్దాము. సో ఇప్పుడు మీరు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫ్రాటెల్ చూద్దాం ఇక్కడ సరదాగా. మీ కళ్ళ ముందు ఇంకా నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎంతకన్నా ఇంక నేనేం చెప్పలేను. ఇదిగోండి డైలీ టైం ఫ్రేమ్, నేను ఇది ట్రేడ్ చేశాను యాక్చువల్గా అప్పుడు. ఓకే, బట్ మనకి ఏంటంటే ఫస్ట్ చాలా భయంగా ఉంటుంది. ఓకే, చాలా భయంగా ఉంటుంది అది మనం కాల్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుని లెవెల్ బట్టి ఉంటుంది. నేను తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 30 రూపీస్ పడింది. ఓకే, నేను తీసుకున్న తర్వాత సో 30 రూపీస్. ఎందుకంటే నేను ఆబ్వియస్గా నేనే లేట్గా తీసుకున్నాను అనుకున్నాను, బట్ నాకన్నా అంటే ఇదిగోండి నేను ఇక్కడ తీసుకున్నాను ఆల్మోస్ట్ 150. నాకు ఎగ్జాక్ట్గా అయితే నేను అది చూస్తే కానీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ గుర్తుపట్టలేను, బట్ 156, 157లో తీసుకున్నా. ఈ క్యాండిల్ మాట, ఈ లాంగ్ క్యాండిల్, ఇది డైలీ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మార్కెట్ మామూలుగా కూడా పడలా, బట్ నేను తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ రోజు ఇది ఊహించలేదు ఈ క్యాండిల్. ఓకే, సో నేను మీకు ఒక స్నిప్పెట్ తీస్తే మీకు చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఇక్కడ తీసుకున్నాను కదా, ఇక్కడ నేను బై చేసిన. ఓకే, సో ఇక్కడ బై చేస్తే నేను బై చేసిన తర్వాత మీరే చూడండి ఇక్కడ వరకు వచ్చాడు ఏకంగా. నేను కాకపోతే ఒకటే నేను చేసిన గుడ్ థింగ్ ఏంటంటే 250 షేర్సే కొన్నా. ఓకే, సో 250 షేర్స్ కొనటం వల్లనే నేను నిజంగా చెప్పాలంటే 155 నుంచి కూడా ఆల్మోస్ట్ రఫ్గా చూస్తే 120 వరకు వెళ్ళాడు. ఓకే, సో నేను ఇంక వదిలేశాను. ఎందుకంటే నేను ఒకటే డిసైడ్ అయ్యాను, బాటమ్ అనేది నేను ఎందుకంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ చూశాను, అలాగే సిసిఐ చూశాను, ఓకే బోలింగర్ బ్యాండ్స్ చూశాను, అలాగే వాల్యూమ్స్ చూశాను. సో చూడటం వల్ల నాకు కొంచెం అంటే ఒక 20% కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల నేను ఓకే లెట్ ఇట్ గో, 250 షేర్సే కదా, ఒక టైం ఉంటుంది, అలాగే మీన్ పొజిషన్కి వస్తుందని కూడా నాకు తెలుసు. కాబట్టి ఎంత తెలిసినా ఆల్మోస్ట్ ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక 60-70% భయమే ఉంది, 30% కాన్ఫిడెన్స్ ఉంది, బట్ హోల్డ్ చేశాను. బట్ తర్వాత నెక్స్ట్ రోజు ఎప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ వస్తుందని, గ్రీన్ క్యాండిల్ చూడండి మీరు, గ్రీన్ క్యాండిల్ చూసారా, బుల్ క్యాండిల్. సో గ్రీన్ బుల్ క్యాండిల్ ఎప్పుడైతే ఇది ఫామ్ అయిందో నాకు ఇంకా ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంటే 100% నా కాన్ఫిడెన్స్ నాకు బ్యాక్ వచ్చేసింది. ఎందుకు? ఫస్ట్ థింగ్ నా లాస్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. రెండోది ఏంటంటే ఓకే స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ ఎప్పుడైతే బేర్ క్యాండిల్ కవర్ చేశాడో అక్కడ మనకి రివర్స్ అనేది స్టార్ట్ అయిందని అర్థమైంది. బట్ ఆబ్వియస్గా ఉంటుంది కదా తొందర, అంటే ఇంకా అక్కడి నుంచి మనకు మొదలవుతుంది. ఎప్పుడు గ్రీన్ క్యాండిల్స్ మొదలవుతాయి, ఎప్పుడు మనం గ్రీన్ చూస్తాం, బుక్ చేసుకుంటాము.
బట్ ఇక్కడ అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను యాక్చువల్గా అక్కడ వరకు నేను దీన్ని 50% నేను ఇక్కడ డ్రా చేసుకుని, ఓకే నేను చేసిన తప్పు పని ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 179లో బుక్ చేస్తానండి ఇక్కడ. ఓకే, సో 179 నేను యాక్చువల్గా చెప్పాలంటే నాకు 5,000 6,000 నుంచి ప్రాఫిట్ కూడా రాలా. ఓకే, నేను ఎర్లీగా బుక్ చేస్తాను. ఓకే, బట్ నేను తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాను ఒక కరెక్షన్ తీసుకుందని. బట్ ఈ టెన్షన్లో నేను వేరే స్టాక్స్ మీద కూడా ట్రేడ్ చేయడం వల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కానీ అప్పుడు నాకు అప్పటికే తెలిసినా నేను ఏం చేశానంటే పెద్దగా పట్టించుకోవాలా, వదిలేయాల్సింది స్టాక్ని. ఇప్పుడు చూస్తే మీరు ఈ పొజిషన్ చూడండి ఒకసారి. నేను మీకు ఏం చెప్తున్నాను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, మెయిన్ పొజిషన్కి ఒక సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత రావాల్సిందే. ఏ స్టాక్ అన్నా ఏమైంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు మళ్ళీ అక్కడికి వచ్చేసాడా లేదా? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోకండి. మీరు ఇదే నేను చెప్పిన స్ట్రాటజీని మీరు రోజు చేసే స్టాక్స్ మీద, ఇండెక్స్ల మీద, కమోడిటీ మీద అప్లై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ దీనికి కావాల్సింది ఇప్పుడు నాకు కూడా లేదు అని చెప్పాను కదా, నాకు కూడా సగమే ఉంది కదా, ఆ పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఎన్ని డేస్ ఉన్నది, ఆల్మోస్ట్ హౌ మెనీ డేస్, ఆల్మోస్ట్ లైక్ మనకి 2 months 3 months పట్టిందండి మనకి. సో ఇక్కడ మనం చూస్తే మార్చ్ మిడ్ కదా, సో ఏప్రిల్ మిడ్, మే మిడ్, జూన్ మిడ్, సో ఆల్మోస్ట్ లైక్ 3 months లేదా 2.5 months పట్టింది మనకి. సో 2.5 months తర్వాత ఆడ మెయిన్ పొజిషన్కి వచ్చేసాడు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము ఒక్కసారి ఇది చూద్దాం. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇవాళ ట్రేడ్ చేశాను, ఎలా చేశాను అనేది కూడా ఇంక చెప్పడానికి టైం సరిపోదు, తర్వాత చెప్తాను. సో నేను ఏం చేశానంటే ఇదిగోండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఈ డైలీ టైం ఫ్రేమ్ మీద ఐడెంటిఫై చేశాను. సో నేను సింపుల్గా ఇక్కడ షార్ట్ చేశాను ఇవాళ. బట్ ఆబ్వియస్లీ నాట్ లైక్ నేను ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకునే అంత లేదు, నాకు గట్స్ లేవని చెప్పొచ్చు, లేకపోతే భయం అని చెప్పొచ్చు, లేకపోతే పోతుందేమో అని చెప్పొచ్చు. సో నేను ఒక 13 rupees అయితే ఇవాళ బుక్ చేశాను షార్ట్ చేసి. సో ఓన్లీ బికాస్ ఇక్కడ ఇంకొకటి ఏంటి నేను చెప్పింది ఏంటి మీకు, మెయిన్ పొజిషన్. అవునా, ప్రైస్ దూరంగా వెళ్ళింది, ప్రాబ్లీ రేపు ఇక్కడికి రావడానికి టైం పట్టచ్చు, మళ్ళీ ఇంకో 1 month కూడా పట్టచ్చు. ఏది 201కి ఇన్ఫ్రాటెల్ రావడానికి 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, మనం చెప్పలేము అది టైం. బట్ ఈ పొజిషన్కి ఈ 200 మూవింగ్ యావరేజ్ కనుక ఇలాగే కనుక ట్రావెల్ చేస్తా వెళ్తే, ఇప్పుడు మనకి ప్రైస్ ఎలా ఉంది, ఇలా వచ్చింది కదా, ఇలా వెళ్ళాడు కదా, ఇలా వెళ్ళి ఏదో టైంకి అలా వచ్చేస్తాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటికీ చాలా ఎక్స్టెండ్ చేస్తాను నేను సెషన్. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఇది మీరు ఏ స్టాక్ మీద చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, మనం బై చేస్తాం, మీన్ వరకు వచ్చేసింది. అవునా, అంతే. బట్ ఒక్కటే ఉంది ఇక్కడ, ఇందులో ఫ్లా ఏంటంటే, అంటే నెగిటివ్ అనొచ్చు, డిసడ్వాంటేజ్ అవ్వచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు, సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అనొచ్చు, లేకపోతే ఏదన్నా. ఓకే, సో అదేంటంటే ఇప్పుడు ఒక మూవింగ్ యావరేజ్లు మనం ఇలా డ్రా చేసాం కదా, ఏది హారిజాంటల్గా డ్రా చేసాం కదా, ఇలా కాదు. మూవింగ్ యావరేజెస్ అనేవి పైకి వెళ్తున్నప్పుడు దీని కిందే మనకి ఇప్పుడు ఇది హయ్యర్ మూవింగ్ యావరేజ్ అనుకుందాం, ఇదేంటిది ఫర్ ఎగ్జాంపుల్ 50 పీరియడ్ అనుకుందాం. సో మనకి ఇప్పుడు 20 వస్తుంది. అవునా, సో 20 వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఉంటుంది. అవునా, సో ఇప్పుడు మీరు చూడండి, దీని మీద కనుక ప్రైస్ కనుక మూవ్ అవుతూ ఉంటే మనకు అసలు ఎంత ప్రాబ్లం ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. అంటే సో ఇలాంటప్పుడు మెయిన్ పొజిషన్కి వస్తుంది కరెక్టే, బట్ ట్రెండ్ ఎటు ఉంది, అప్ ట్రెండ్లో ఉంది. అలాగే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు షార్టింగ్ ఉంటుంది. సో ఇది ఒక్కటి మట్టికి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంటే
అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని మట్టికి మీన్ పొజిషన్ అంటే ఆ హయ్యర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ 50 అనుకుందాం. ఈ 50 ఏదైతే ఉందో ఆ 50 దాకానే ట్రేడ్ చేయండి. స్టాక్ పైకి వెళ్ళింది, కిందకు వస్తుంది, కిందకి వెళ్ళింది, పైకి వస్తుంది. అదవుతుంది కదా, ఇక ఇలా వెళ్తుంది. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ షార్ట్ చేయండి, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ బాగా పైకి వెళ్ళాడు, ఇక్కడ షార్ట్ చేయండి. మూవింగ్ యావరేజ్ కూడా పైకి వెళ్తుంది, మీరు అది గమనిస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే కిందకు వస్తున్నప్పుడు కింద నుంచి పై చేస్తూ ఉంటాం, మూవింగ్ యావరేజ్ రాగానే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకు? కిందకు వస్తుంది కాబట్టి ఎఫ్ఐఎస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్దోళ్ళు షార్ట్లు కొడుతూ ఉంటారు. అలాంటప్పుడు మూవింగ్ యావరేజ్కు బాగా దూరంగా వెళ్ళినప్పుడు కిందకి మనం బై చేసి మూవింగ్ యావరేజ్ వరకు వచ్చిన తర్వాత బుక్ చేసుకుంటాం అనమాట. అది ఓకే. ఓకే ఫ్రెండ్స్.